హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏమని చేయబోతున్నానంటే మా మా అత్తగారు చేసేదండి వంకాయ పచ్చడి. చాలా బాగుండేది. ఇప్పుడు నేను అదే మా అత్తగారి స్టైల్లోనైతే నేనైతే పచ్చడి అయితే చేస్తున్నాను. వంకాయ పచ్చడి, వంకాయ టమాటా. చూసేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టేస్ట్ చూసి చెప్దాం అనుకున్నాను, కానీ టైం కుదరక నేనైతే తినలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మేకల తూరుకునైతే వచ్చేసిన ఈరోజు అయితే మా బావ అయితే మేకల తూరుకు వెళ్ళలేదు, పనులకు అయితే వెళ్ళాడు. నేనైతే మేకల తూరుకుని వచ్చాను, అందుకనైతే నేను తినకోకుండా అయితే వచ్చేసాను. మాకు మేక పిల్లలు అయితే ఈయనండి, మా పెద్ద మేకను, మాది ఇంకో మేక ఉన్నది, ఆ మేక కూడా ఈనింది. మా మేకపిల్ల మరకపిల్ల, ఇప్పుడేమో పోతుపిల్ల. మా మేకపిల్ల పేరు వచ్చి చందు, పోతుపిల్ల పేరు చందు. పోతుపిల్ల పేరేమో చందు సిరి. మా మేకపిల్లని అయితే మీకు అది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఏం వంట చేశాను, పప్పుచారులు కాంబినేషన్ అయితే ఏం చేశాను మీకు అయితే చూపించేస్తాను, చూసేయండి. ఈరోజైతే నేను పప్పు బచ్చల కూర అయితే వండానండి. బీరకాయ కూడా వేసాను, అందులో ఒక బీరకాయ ఉంటే. ఇప్పుడైతే మా పిల్లల టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తారు. ఇవ్వండి, నంచుకోవడానికైతే సమోసాలు అయిపోయాను. అక్కడ కూర్చోండి. ఎలాగుందిరా బచ్చల కూర, పప్పు బచ్చల కూర? గొంతులో కంట ఉంది, ఏం చేస్తాడు? మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఈరోజైతే నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను, చూడండి నా స్టైల్లో. ఇదిగోండి, నూనె అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈ వంకలు అయితే మా వదిన మొన్న సండే రోజున మా అమ్మతో పంపించిందండి, మా చిన్న వదిన. ఇదిగోండి, ముందే అయితే వంకాయలు వేసుకుంటున్నాను. వంకాయలు అయితే కాసేపు వేగనిద్దాం. ఇవన్నీ వంకాయ ముక్కలు అయితే మనకు మగ్గినాయి కదా. ఇప్పుడైతే ఉల్లిపాయ వేయచ్చు, టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను.
ఇవి కూడా కొంచెం మగ్గనిద్దామండి. కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుంటాను. కొన్ని వాటర్ అయితే పోసుకొని కాసేపు అయితే ఉడకనిద్దామండి. కాసేపు అయితే ఉడకనిద్దాం. ఇలా చేసుకుంటే వంకాయ చట్నీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలాగైతే వంకాయ పచ్చడి మా అత్తయ్య మా బాప అయితే చేసేదండి. మా అత్తయ్య అంటే మా బాప అంటే మా మేనత్తనండి. మా అత్తగారు అయితే ఇలా చేసేదండి. ఇదిగోండి చూడండి, చక్కగా అయితే మగ్గిపోయింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే నేను పప్పు గుత్తనైతే రుబ్బుకుంటానండి. రుబ్బుకొని అయితే దిప్పి తాలింపు అయితే పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకుంటే వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని రుబ్బుకొని ఇప్పుడైతే నేను తాలింపు అయితే పెట్టుకుంటాను. ఇదిగోండి, ఇలాగైతే రుబ్బేసుకున్నాను. ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. మూడు స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. ముందు కొన్ని తాలింపు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఇవన్నీ తాలింపు అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ రుబ్బుకుని పెట్టుకున్నదైతే ఇదైతే వేసుకుంటున్నాను. ఇందులో ఉన్న కొన్ని వాటర్ ఉన్నది కదండి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయే కాసేపు అయితే ఉంచుకుంటాను. చక్కగా నూనె అయితే పైకి తేలేదాకా. ఇదిగోండి చూడండి, చక్కగా అయితే దీంట్లో ఉన్న కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా, వాటర్ కూడా అయితే ఎగిరిపోయి చక్కగా నూనె అయితే పైకి తేలింది కదా. చూడండి, ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని అయితే నేను టేస్ట్ అయితే ఎలాగొందో చూసి అయితే నేను చెప్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.